ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబుజ్మాద్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో టాప్ మావోయిస్ట్ నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఆయనతో పాటు మరో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ దాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నక్సలిజాన్ని తుడిచిపెట్టేందుకు జరిగిన చారిత్రక విజయంగా పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్ బుధవారం మే 21న నారాయణపూర్, బీజాపూర్, తందేవాడ జిల్లాల త్రిసందికి సమీపంలో అబుజ్మాద్ అడవుల్లో జరిగింది. ఇక్కడి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుల మౌలిక సమాచారంపై 2 రోజుల క్రితం జిల్లా రిజర్వ్ గార్డ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ప్రారంభమైంది. కేశవరావు పలు మావోయిస్టు దాడులకు నేతృత్వం వహించారు. ముఖ్యంగా 2010లో ఛత్తీస్గఢ్లోని చింతల్వార్ వద్ద 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ప్రాణాలు కోల్పోవడానికి చేసిన దాడి వెనుక ఆయన ఉన్నారని నిఘా సంస్థలు భావిస్తున్నాయి. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యల వెనుక కూడా బసవరాజు వ్యూహం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలిపిరిలో చంద్రబాబుపై దాడిలో ఇతని హస్తం ఉందని రిపోర్ట్లు పేర్కొన్నాయి. అలిపిరి బాంబు దాడి ఆ పేరును వినగానే 2003 అక్టోబర్ 1న చంద్రబాబుపై జరిగిన ఘోర ఘటన గుర్తొస్తుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు బాంబు దాడి చేయడం దేశంలో సంచలనం రేపింది. ఈ దాడి వెనుక నంబాల కేశవరావు కూడా ఉన్నారని అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. తాజాగా కేంద్రం జరిపిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మరణించడం హాట్ టాపిక్ గా మారింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ అనిషా, సైనింగ్ ఆఫ్.